అందరికీ గృహలక్ష్మి తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. వెల్కమ్ టు భూటాన్ సిరీస్. ఈ వీడియో డే 2ది. సో ఫిన్షోలింగ్ నుంచి మనం ఇప్పుడు థింపుకు వెళ్తున్నాం. ఈ రెండు ప్లేసెస్ గురించి మనం అలా బస్సులో కూర్చొని జాలీగా వెళ్తూ తెలుసుకుంటూ వెళ్దాం. అండ్ తెలుసుకుంటూ నేను మీకు చెప్తూ ఉంటాను, మీరు చూస్తూ నాతో పాటు రండి. రూమ్లో రెడీ అయిపోయి చిట్ చాట్ చేస్తున్న సిస్టర్స్, మా వదిన ఉమా, సౌమ్య, నీరజ. హాయ్ హాయ్ హాయ్. దిస్ ఇస్ చెప్పాను కదా ముందే మీకు, మా జయన్న మంచి రూమ్స్ అరేంజ్ చేశారు. హ్యాపీగా కోజీగా రూమ్స్లో హీటర్స్ కానీ అవన్నీ కూడా అన్ని సౌకర్యాలతోటి హ్యాపీగా ఉన్నాము. సో అండ్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. ఈ వీడియో ఆల్రెడీ ముందు వీడియోస్లో మీరు చూసేస్తున్నారు. సో జస్ట్ ఒక గ్లిమ్స్ లాగా ఇచ్చాను ఏం బ్రేక్ఫాస్ట్కి పెట్టారు అనేది. అండ్ హ్యాపీగా కూర్చొని కాఫీలు టిఫిన్లు చేసేసి ఇంకా రెడీ అయ్యి బయలుదేరాం అనమాట. అన్ని సూట్ కేసులు బయటకు వచ్చేసాయి. సో ఇప్పుడు మనం థింపుకి వెళ్ళి థింపులో నైట్ స్టే చేస్తాం. సో అందుకని అందరూ ప్యాకప్. ఇక్కడ వస్తువులన్నీ కూడా చాలా డిఫరెంట్గా, చాలా ట్రెడిషనల్గా అనిపించాయి నాకు. ఈ బుట్టలు కానీ ఇట్లా స్టోరేజ్ డబ్బాలు కానీ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఎస్థెటిక్స్ అన్నీ భలే ఉన్నాయన్నమాట. సో అందుకని మీ అందరికీ చూపించాలని ఇవన్నీ తీశాను. మా బస్ అయితే బయట వెయిట్ చేస్తోంది. సో చూసారు కదా, అన్ని లగేజ్ అంతా బయటకు వచ్చేసింది. సో ఇంకెక్కించడమే తొందర అనమాట. ఒక్కొక్కళ్ళు అలా రూమ్ని వెకేట్ చేస్తూ లగేజ్ తీసుకొచ్చి రిసెప్షన్ దగ్గరికి పెడుతూ ఉన్నారు. ఈ పూలు చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఒక్కొక్కళ్ళు బస్ ఎక్కి వాళ్ళ సీట్స్లో సెటిల్ అవుతూ ఉన్నారనమాట. సో సగం మంది బయట ఉన్నారు, సగం మంది లోపల ఉన్నారు. సో అంతా సెటిల్ అవుతూ ఉన్నారు. ప్రస్తుతానికి ఈ సిటీకి బాబాయ్ చెప్పేసి నెక్స్ట్ సిటీకి వెళ్తున్నాం. ఎక్కిచ్చేసారా? పర్లేదులే, ఇంకెక్కడ తీసుకుందాం. ఫిన్షోలింగ్ గురించి చెప్పాలి అని అంటే ఇది గేట్ వే ఆఫ్ భూటాన్. ఇది సీ లెవెల్కి అప్రాక్సిమేట్గా 300 మీటర్స్ హైలో ఉంటుంది. ఇక్కడ ఒక గేట్ లాగా ఉంటుంది. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. దాన్ని చూసినప్పటికీ మనకు అర్థమైపోతుంది, ఓ ఇక్కడ నుంచే మనం భూటాన్లోకి ఎంటర్ అవ్వాలి అనేసి. సో అది కూడా చాలా బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ తోటి భలే ఉంటుంది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇమిగ్రేషన్ ఆఫీస్కి వెళ్తున్నాం అనమాట. సో ఇలా వచ్చి మా బస్ పార్క్ అయిపోయింది. పార్క్ అయిన తర్వాత అందరం చకచకా కిందకి దిగేసి ఇమిగ్రేషన్ ఆఫీస్లోకి వెళ్ళిపోయాం. చెప్పాను కదా, నేను చాలా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గా ఉన్నాను నా స్టాంపింగ్ కోసమని. ఫస్ట్ నేనే వెళ్ళి కూర్చున్నాను. సో చెక్ వాళ్ళు చూశారు, టక్మంటూ నా పాస్పోర్ట్లో వేసేసారు స్టాంపింగ్. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నదే వీళ్ళు మనల్ని వెల్కమ్ చెప్తూ, అంటే భూటాన్కి వెల్కమ్ చెప్తూ మనకు ఒక చిన్న వెల్కమ్ సైన్ లాగా మనకి ఈ స్కార్ఫ్ వేస్తారు. దీన్ని కథ అంటారు. సో చూస్తున్నారు కదా, మా ఇద్దరు గైడ్లు ఉన్నారు ఇక్కడ. సో ఈ ఇద్దరు గైడ్ల గురించి కూడా నేను మీకు చెప్తాను. సో అక్కడ అలా అంతా ఫొటోస్ అవి ఇవి తీసుకున్నాం. కొద్దిగా తీసుకున్న తర్వాత బయటకు వచ్చాక కూడా వీళ్ళందరూ ఇమిగ్రేషన్ ఆఫీస్ దగ్గర ఫొటోస్ అవన్నీ తీసుకుంటున్నారు. మేము కూడా గ్రూప్ ఫొటోస్ తీసేసుకున్నాము. 2 తీసుకున్నాము. సో ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కి టువర్డ్స్ థింపు అనమాట. నేను ఇందాక మీకు చెప్పాను కదా గైడ్స్ అని. గైడ్స్ అయితే మాత్రం భూటాన్లో మ్యాండేటరీ. సో వీళ్ళు తప్పకుండా ఉండాలి. సోలో ట్రావెలర్స్ అంటే సోలో టూరిస్టులకు కూడా ఒక గైడు ఖచ్చితంగా ఉండాలి. ఇది మాత్రం నాకు నిజంగా చాలా చాలా నచ్చిన విషయం. ఎందుకంటే ఎవరో ఏదో చేయట్లేదు అని మనం అనుకునే కంటే కూడా మన కంట్రీ వాళ్ళకి మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇవ్వడం నాకు ఇక్కడ భలే నచ్చింది. అది వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు, బట్ ఇలా గైడ్ని వాళ్ళు పెట్టడం మాత్రం నేను ఇదే రీజన్ అని నేను అనుకున్నాను. అండ్ సైట్ సీయింగ్స్ వెళ్ళినప్పుడు ఇట్లా మనను వాళ్ళ టెంపుల్స్లో కానీ మొనాస్ట్రీస్లో కానీ వెళ్తున్నప్పుడు లేదా మ్యూజియంస్లోకి వెళ్తున్నప్పుడు గైడ్ ఖచ్చితంగా ఉండాలి, లేదంటే వాళ్ళు అలౌ చెయ్యరు లోపలికి. ఈ సిటీలోకి మన ఇండియా అంటే సిలిగురి నుంచి చాలామంది అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటారంట. అంటే అలా రావడం అలా వెళ్ళడం అట్లా వెళ్తూ ఉంటారు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఐడి కార్డ్ మీద చూపిస్తూ ఉన్నారు. సో అంటే ఎంట్రీ చేసిన తర్వాతనే
ఇండియన్స్ని కూడా లోపలికి పంపిస్తున్నారు. అలాగే భూటాన్ వాళ్ళు కూడా మన ఇండియాలోకి రావాలి అని అంటే వాళ్ళు అట్లా చూసి పంపిస్తారనమాట. అంటే మొత్తం సెక్యూరిటీ చెక్స్ అన్నీ జరుగుతాయి. అయిన తర్వాతనే అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటారు. సిలిగురి నుంచి భూటాన్కి కూడా బస్సెస్ ఉన్నాయి. అండ్ జల్పాయ్గురి అనే రైల్వే స్టేషన్ ఉంది. సో అక్కడి నుంచి కూడా ట్రైన్లో అక్కడ దిగేసి మనం బస్సులో రావచ్చు అనమాట. బస్ సర్వీసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సిలిగురి నుంచి ఇక్కడికి. అప్రాక్సిమేట్గా 5 to 6 hours పడుతుందంట సిలిగురి నుంచి ఇక్కడికి రావడానికి, ఫించోలింగ్కి రావడానికి. ఇక్కడ మీరు బిల్డింగ్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా, ఒకేలాగా అనిపిస్తాయి. అండ్ ఒక డిఫరెంట్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అండ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ లాగా అట్లా ఏమీ ఉండవు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అట్లా ఉండవు. 4 to 5 floors లాగే అనిపించాయి నాకు. అండ్ అన్నీ కూడా ఒకే సిమిలర్గా అనిపించాయి. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నాకు హాస్పిటల్స్ ఒకేలాగా ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఒకేలాగా ఉన్నాయి, అండ్ అపార్ట్మెంట్స్ ఒకేలాగా అనిపించాయి. సో వాళ్ళకైతే తెలుస్తుందేమో కానీ మనకి అంత డిఫరెన్స్ తెలియదు అనమాట. సో అన్నీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ రోడ్స్ అంతా కూడా చాలా నీట్గా, మనుషులు కూడా చాలా డిసిప్లిన్డ్గా, అట్లా ఒక స్మూత్ లైఫ్ లాగా అనిపించింది నాకు. అండ్ సిటీ కూడా చాలా క్లీన్గా అనిపిస్తూ ఉంటుంది చూస్తూ ఉంటే. చెట్లు, అక్కడక్కడ చిన్న చిన్న బిల్డింగ్స్, అండ్ క్వైట్గా అనిపించింది అనమాట. ఇది నా పర్సనల్ ఫీలింగ్ అండ్ పర్సనల్ ఒపీనియన్ కూడా. మనం ఈ భూటాన్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇవన్నీ కూడా అర్థమైపోతాయి. ఎటు చూసినా గ్రీనరీ ఉంటుంది, ఎటు చూసినా మీకు గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఈ పచ్చదనాన్ని ఆస్వాదించుకుంటూ నాతో పాటు మీరు రండి. అండ్ బస్లో ఎక్కిన తర్వాత గైడ్ మనకి ప్లాన్ ఇచ్చేస్తాడు. ఈరోజు ఏం చూస్తున్నాం అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఇవన్నీ కూడా చాలా నీట్గా క్లియర్గా మనకి ఒక ప్రాసెస్లో చెప్పేస్తాడు. సో మనకి ఏ డౌట్స్ ఉన్నా మనం వాళ్ళని అడగొచ్చు. లక్కీగా మాకు దొరికిన 2 గైడ్స్లో ఒక అబ్బాయి చాలా అంటే చాలా పేషెన్స్తో ఉన్నాడు. అంటే ఇంకొక అబ్బాయి లేడని కాదు, బట్ ఆ అబ్బాయి మోర్ అనమాట. మేము ఏది అడిగినా ఓపిక్గా, ఎంతమంది అడిగినా అంతే ఓపిక్గా చాలా నీట్గా చెప్పాడు. ఆ అబ్బాయి పేరు వచ్చి సోనం. ఆ అబ్బాయిని నేను మీకు చూపిస్తాను. ఇతను కాదు, ఇతను టెన్జన్. ఇంకొక అబ్బాయి వచ్చి సోనం. ఈ అబ్బాయి కూడా చాలా సాఫ్ట్గా, చాలా ఓపిక్గానే చెప్పాడు. బట్ ఆ అబ్బాయి అయితే నిజంగా చాలా చాలా బాగా చెప్పాడు. ప్రతి విషయం ఎంత సిల్లీ డౌట్ అడిగినా అంతే నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవాడు. నేను ఒక చిన్న విషయం ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఇట్లా గైడ్కి భాష రాదు కదా అని వాళ్ళ మీద జోక్స్ వేయడం అంత మంచిది కాదు అని నా ఒపీనియను. వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు మనం తీసుకోవాలి. ఒకవేళ మనకు అది నచ్చలేకపోతే క్వైట్గా ఉండడం బెటర్ అని నా ఒపీనియన్. భాష రానప్పుడు ఎవరిని కూడా, ఈ గైడ్స్ అనే కాదు ఎవరిని కూడా మనము టీస్ చేయడం కానీ, ఫన్ చేయడం కానీ అలా చేయకుండా ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. సో మీరు ఒకవేళ ఎప్పుడన్నా ఇట్లాంటి కనుక మీకు ఎదురుపడితే బీ హంబుల్. ఇక్కడ ఈ అబ్బాయి చెప్పేవి కొన్ని నేను మీకు ఒక్కొక్క వీడియోలో సందర్భాన్ని బట్టి చెప్తాను. అన్నీ ఒకే వీడియోలో కుదిర్చినట్టు చెప్పేసాను అనుకోండి, నెక్స్ట్ వీడియోకి మాట్లాడడానికి ఏమీ ఉండవు. సో అందుకని ఒక్కొక్క విషయాన్ని ఎక్కడైతే అది అవసరపడుతుందో అక్కడ నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ మేము చూసిన ప్లేసెస్ తక్కువే, బట్ ట్రావెల్ ఎక్కువ ఉంటుంది. 5 hours 6 hours అట్లాగా ట్రావెల్ ఉంటుంది. సో అందుకని చూసిన ప్లేసెస్ కూడా తక్కువే. మా ఐటినరీలో కూడా తక్కువ ప్లేసెసే పెట్టుకున్నాము, బట్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ కవర్ చేయడానికి ట్రై చేసామన్నమాట. బట్ ఏంటంటే ఎక్కువ తిరిగేసి స్ట్రెయిన్ అయిపోకుండా లిమిట్గా తిరిగి హ్యాపీగా ఎంజాయ్ చేసి వచ్చాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఈటబుల్స్ అన్నీ తీసుకొచ్చారు అక్కలు. సో అందరం ఎక్కడ అవసరమో, ఎక్కడ ఆకలి వేస్తుందో ఒకరు ఓపెన్ చేస్తే ఇంకా అందరు తింటారు కదా. సో అట్లా అవసరం ఉండు లేకపో, ఆకలి కాకపోని అలా ఒకటి తింటున్నారు కదా అని మనం అలా ఎగరేస్తాం. ఆల్మోస్ట్ అందరం ఒకే ఏజ్ వాళ్ళం కాబట్టి కొంచెం పెద్ద కొంచెం చిన్నలో, సో అందరికీ సింక్ అయిపోయాయి అనమాట. జాలీగా హ్యాపీగా మధ్యలో అంతాక్షరులు, దమ్ షరారత్లు, ఇట్లా పాటలు పాడుకోవడం అండ్ ఓల్డ్ మెమరీస్ని రికలెక్ట్ చేసుకోవడం, ఇట్లా చాలా క్యూట్గా స్మూత్గా అలా మా ప్రయాణం జరిగిందనమాట. ఇక్కడ మీకు ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి కదా, అది చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుంది.
ఒక్కొక్క కలర్లో అట్లా ఉంటాయన్నమాట. ఒక 5-6 కలర్స్ ఉంటాయి. 5 కలర్స్ అనుకుంటాను. సో ఆ 5 కలర్స్ ఏంటా అనేది ఒక డౌట్ ఉండేది. నేపాల్లో కూడా అక్కడక్కడ చూసేదాన్ని, నాకు కొంచెం డౌట్ ఉండేది. సో ఇక్కడ కూడా అదేనా కాదా అని గైడ్ ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపాడనమాట. సో ఆపినప్పుడు అక్కడ కనుక్కున్నాను ఏంటి అని. ఆ విషయం మీరు కూడా తెలుసుకోండి. ఈ భూటాన్లో అంతా కూడా నేచర్ లవర్స్కి మాత్రం ఫీస్ట్ అనే చెప్పాలి, ఫీస్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక పక్క మౌంటైన్స్, ఒక పక్క వ్యాలీసు, ఒక పక్క చెట్లు, ఒక పక్క చల్లని వాతావరణం, ఒకటి కాదులేండి అన్నీ మిక్స్ అయిపోతాయి అన్నమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. క్లౌడ్స్ కానీ, ఇంకా నేచర్కి దగ్గరలో ఉన్నామంటే ఏమేమి ఉండాలో అన్నీ కనిపిస్తాయి మనకి. ఎవ్వరు మనకి లేకపోయినా ఇది ఉంటే చాలు, ఈ నేచర్తో మనం బాగా కనెక్ట్ అయిపోతాము. మధ్యలో మనకి ఇక్కడ రివర్స్ కూడా కనిపిస్తాయి. అబ్బా బ్యూటిఫుల్గా ఉంటాయి అవి. సో ఆస్వాదించుకుంటూ వచ్చా అనమాట. సో ఇక్కడే నేను మీకు చెప్పింది అబ్బాయి మనకి వివరంగా చెప్తాడు. సో అదొకసారి మీరు అర్థం చేసుకోగలిగితే చేసుకోండి, లేదంటే నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను. ఇక్కడ ఒక తెల్ల ఫ్లాగ్స్ కనిపించాయి కదా, వాటి గురించి కూడా నేను అబ్బాయిని అడిగి తెలుసుకున్నాను. సో ఇదేంటో వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అని చెప్పాడు. మ్యాక్సిమం చాలామంది దిగలేదు, కానీ మనకు కొద్దిగా ఎక్సైట్మెంట్ ఎక్కువ కదా, కొంచెం చకచక దిగేసి అబ్బాయిని కనుక్కున్నాను. సో నాతో పాటు కొంతమంది దిగారులేండి, అంటే జెంట్స్ దిగారు ఫస్ట్. సో లేడీస్ నుంచి ఫ్యూ మెంబర్సే దిగారు అనమాట. సో ఇప్పుడు ఇలా వెళ్ళి అలా చూద్దాం ఏంటి ఆ వ్యూ పాయింట్ అని. నాకేం పెద్దగా అనిపించలేదు, బట్ ఎనీవే ఈ వ్యూ పాయింట్ అన్నాడు కాబట్టి అర్థండి. అక్కడ చూస్తున్నారా రివర్స్, అవి కొద్దిగా బాగానే ఉంది, బట్ ఆపి చూసే అంత అయితే లేదు. బట్ ఈ పక్కన విషయాలన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేను దిగిన దానికి అది చాలా యూస్ఫుల్ అని నాకు అనిపించింది. ఈ అబ్బాయి నేను చెప్పిన గైడ్ సోనా. నార్మల్ flag colors. The white represents peace, blue for sky, yellow for earth, green for forestry, and red for the deities. Okay, deities. Yes. Okay, and what about this white one? This white one is for the dead people. Okay. The loved ones. Okay. And after doing all their antim sanskar, finally we put 108 prayer flags, so that after that the journey will be a little bit easier. Okay. So that's it. So your name, sir? My name is Sonam Suri. థ్యాంక్ యూ సోనం. ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే ఒక్కొక్క కలరు ఒక్కొక్క దాన్ని డిపిక్ట్ చేస్తుంది. అలాగే ఆ వైట్ కలర్ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, అవి ప్రేయర్ ఫ్లాగ్స్ అంట. ఎవరైనా మన దగ్గర వాళ్ళు పోతే 108 ఫ్లాగ్స్ని ఇలా పెడతారంట. అంటే వాళ్ళ సాంప్రదాయం కావచ్చు, నమ్మకం కావచ్చు, ఏదైనా కావచ్చు, పోయిన వాళ్ళ ఆత్మ ప్రశాంతంగా మోక్షాన్ని చేరుకోవడానికి వాళ్ళు చేసే ప్రేయర్స్ అన్నట్టు సారాంశం అన్నమాట. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, బట్ అల్టిమేట్గా ఎటు తిరిగినా ఒకేగా అనిపిస్తుంది. ఏది చేసినా ఒక కాజ్ కోసం అన్నట్టే ఉంటుందన్నమాట. బట్ డిఫరెంట్ వేస్లో మనం చేస్తూ ఉంటాం. అంటే ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇలా వెళ్తూ ఒక దగ్గర ఆపారు. అంటే జస్ట్ రెస్ట్ రూమ్కి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు అని ఇక్కడ ఆపారు. సో ఇక్కడ కూడా ఏవో స్తూపాలు కనిపించాయి, అవి చాలా బాగా నచ్చాయి. సో అది ఎగ్జాక్ట్గా నేను చూడలేదు ఏంటి అనేది, కొద్దిగా దూరం నుంచే వీడియోస్ ఇవన్నీ తీశాను. సో ఇవి కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపించాయి స్తూపాలు. సో ఇలా ఫొటోస్ కొన్ని తీసుకొని అక్కడ కాలక్షేపం కాసేపు చేసి అలా మళ్ళీ బస్ ఎక్కామన్నమాట. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి మీకు నేను. ఇక్కడ మేము రెస్ట్ రూమ్కి ఆగినప్పుడు అక్కడ ఒక చిన్న డొనేషన్ బాక్స్ లాగా పెట్టారు. ఎవరు బయట కూర్చొని డబ్బులు కలెక్ట్ చేసుకొని అట్లా చేయలేదు. అక్కడ కలెక్షన్ బాక్స్లో మనం డొనేషన్ ఇవ్వచ్చు అనమాట. ఆ డొనేషన్ ఒక మంచి పర్పస్కి యూజ్ చేస్తారంట. అండ్ అలా వెళ్ళి లంచ్కి ఈ హోటల్లో ఆగాం. సో ఇక్కడ ఏమి సర్వ్ చేశారో లంచ్కి నేను మీకు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇది చూడండి, తమాషాగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా. ఇక్కడ తమాషా ఏంటంటే 12:30-1కి లంచ్ కాపేవాళ్ళు. అప్పటికి అందరికీ బాగా ఆకలి వేసేది. అది ఎందుకు వేసేదో ఏమో తెలియదు. మామూలుగా లీజర్గా ఉంటారు కదా, 1-2 అయినా పెద్ద అనిపించదు. బట్ ఇక్కడ ఏంటో
అక్కడికి వెళ్ళగానే టకటక ప్లేట్లు తీసుకుని టకటక తినేసేవాళ్ళు. ఇక్కడ మా సిస్టర్స్ అక్కడ పువ్వులేంటి, వెరైటీలు ఏంటి, ఏం పూలు పూస్తున్నాయి, ఎలా పూస్తున్నాయి, మన ఇంట్లో ఏ ఉన్నాయి, అట్లా అన్ని డిస్కషన్స్ అన్నమాట. అండ్ కొంతమంది ఫొటోస్ తీసుకోవడం అట్లా. ఇదేంటో బాగుంది, కాయగా ఉండి పువ్వు అయితే ఇలా వస్తుందంట. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, మంచి బ్రైట్ గ్రీన్ కలర్. అండ్ ఇది వచ్చేసాం, ఫుడ్కి ప్లేట్ తీసుకొని వచ్చేసాం. ఎక్కడికి వెళ్ళినా చపాతీ ఉండేది, చపాతీ మాత్రం చాలా బాగుండేది, ఎక్కడ గట్టిగా అనేది లేదు. సో సాఫ్ట్గా ఆయిల్ ఉండేది కాదు, చాలా బాగుండేది. రైస్ కొద్దిగా డిఫరెంట్గా ఉండేది, బట్ మనం మేనేజబుల్లోనే ఉండేది. అంటే మరీ పెద్ద లావుగా అట్లా కాకుండా గ్రెయిన్స్ సన్నగానే ఉండేవి, కాకపోతే కొంచెం షార్ట్గా అనిపించింది నాకు. అండ్ బెండకాయ, కోఫ్తా సర్వ్ చేసుకుంటూ వీడియో తీయడానికి కుదరలేదు. సో అందుకని మళ్ళీ వస్తాను అని చెప్పి అలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చి సర్వ్ చేసుకొని హ్యాపీగా కూర్చొని జాలీగా తిన్నాను. పుచ్చకాయ పెట్టారు, కీరా పెట్టారు, పప్పు, ఎక్కడికి వెళ్ళినా పప్పు కంపల్సరీ. అండ్ ఇక్కడ ఒక రెడ్ కలర్ చట్నీ పెట్టారు, అది అయితే ఆసమ్గా ఉండింది. అదైతే రెడ్ చిల్లీస్ని గ్రైండ్ చేసేసారు, ఇంకేదో ఒకటేదో వేసినట్టున్నారు, కొద్దిగా ఉప్పు వేసారు, అది కూడా ఉప్పు కూడా చాలా తక్కువ, బట్ అదైతే నషారానికి అంటింది. అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది, సింపుల్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఇదే నేను చెప్పిన ఆ ఎర్ర కారం, గొడ్డు కారం, ఇది భూటానీ స్టైల్ అంట. ఎక్కడికి వెళ్ళినా పప్పు అయితే మాత్రం ఖచ్చితంగా ఉండేది. అండ్ పన్నీర్ కూడా ఉండేది, చాలా వరకు 90% పన్నీర్ ఉండింది. సో ఆ పన్నీర్ కూడా చాలా సాఫ్ట్గా భలే ఉంది. డివైన్ మిడ్ వే ఫుడ్ అండ్ లాడ్జ్. ఇక్కడ ఏదో డ్రింక్ బాటిల్స్ బాగున్నాయి అని ఏదో వీడియో తీశాను, అంతే. తమాషాగా అనిపించింది. నేను అలా చూస్తూ ఉండేసరికి అబ్బాయి అలా తిప్పాడు, ఎలా వర్క్ చేస్తుంది అని అడిగాను. అండ్ ఇక్కడ నా కొడుక్కి చూపించడానికి ఈ బైక్ వీడియో తీశాను, ఇది కూడా చాలా బాగా నచ్చింది నాకు. సో అలా వచ్చేసాము, సాయంత్రం అయింది. సో ఇక్కడ క్యాఫే ఒకటి ఉండింది, అక్కడ హాయిగా హాట్గా టీ తాగుదామని ఆపారు. ఇక్కడ క్లైమేట్, ఆ సీనరీ అదంతా కూడా చాలా బాగుంది అని ఫొటోస్కి దిగాం. కొంతమంది ఫొటోస్ తీసుకొని బస్ ఎక్కేశారు, కొంతమంది కాఫీ కోసం క్యాఫేకి వచ్చేసారు. ప్రకృతికి దగ్గరగా ఉన్నప్పుడు ఏ ఫ్రేమ్ అయినా అందంగా ఉంటుంది కదా. మనం ఎలా ఉన్నా సరే ఆ ఫోటో మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ మీరు కొండల దగ్గర రెడ్ కలర్, ఎల్లో కలర్, వైట్ కలర్ ఇట్లా చూస్తున్నారు కదా, ఇవి చిన్నగా ఉంటాయి. ఇవేంటంటే ఒక పిరమిడ్ ఆకారంలో ఉంటాయి, అంటే ఒక కోన్ టైప్లో ఉంటాయి అన్నమాట, సింపుల్గా చెప్పాలి అంటే. సో అవేంటో అక్కడ చాలా పెట్టుంటారు. ఏంటి అని గైడ్ని అడిగినప్పుడు గైడ్ ఏం చెప్పాడంటే, ఇవి ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ లేదా మెంటల్ ఇష్యూస్ కానీ ఏదన్నా అంటే బాగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విషయాలు ఏమన్నా ఉంటే భగవంతుని ప్రార్థించుకొని ఇలాంటివి అక్కడ పెడతారంట. కొంతమంది 108 పెడతారు, ఇంకా కొంతమంది వాళ్ళకి నచ్చిన నంబర్ ఉంటుంది కదా, ఆ నంబర్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రే చేసుకుంటారంట. అది ఒకటి. ఇంకొకటి వచ్చి వెళ్ళే వచ్చే ప్రయాణికులు ఉంటారు కదా, అంటే వాళ్ళు కానీ లేదా ఇతర దేశస్తులు కానీ వెళ్తూ ఉంటారు కదా, ఆ దారిలో వాళ్ళకి ఎటువంటి ఆపదలు రాకుండా ఉండడం కోసం, అంటే ప్రమాదాలు ఏమీ జరగకుండా ఉండడం కోసం కూడా కొంతమంది పెడుతూ ఉంటారంట. సో అది బాగా హ్యాపీగా అనిపించింది, అంటే వేరే వాళ్ళ కోసం కూడా వీళ్ళు ప్రార్థిస్తున్నారు అనేది ఒకటి అనిపించింది. అండ్ ఇంకొకటి కూడా ఏదో విన్నాను. సో బట్ నాకు గైడ్ చెప్పింది అయితే ఈ 2 రీజన్స్. అలా స్లోగా మనం చిన్న పల్లెలు దాటుకుంటూ మనం థింపులోకి వెళ్ళబోతున్నాం ఇప్పుడు. థింపు అనేది భూటాన్ క్యాపిటల్. సో అది చూడగానే మనకు తెలిసిపోతుంది, పెద్ద బిల్డింగ్స్ అట్లాంటి అంతా కూడా బాగా మంచి లైటింగ్ అవన్నీ కూడా బాగా కనిపిస్తాయి మనకి. మేము థింపు చేరుకునేసరికి బాగా ఈవినింగ్ అయిందనమాట, లైట్లు కూడా వేసేసారు. ఇక్కడ నుంచి థింపు స్టార్ట్ అవుతుంది. సో మనకి అట్లా చూడగానే మనకు అర్థమైపోతుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా ముందు కూడా మీకు, ఇక్కడ బిల్డింగ్స్ అంతా కూడా స్ట్రక్చర్ డిఫరెంట్గా ఉంటుంది.
ఎక్కువ విండోస్ కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ గ్లాస్ యూస్ చేస్తుంటారు. అండ్ హ్యాండ్ పెయింట్ అనుకుంటాను, ఒక్కొక్క దాని మీద ఎంత బ్యూటిఫుల్గా పెయింట్ చేస్తుంటారో వాళ్ళు. అండ్ ఇది మోస్ట్ ప్రాబ్లీ ఈ విండోస్ ఇవంతా స్ట్రక్చర్ అదంతా కూడా వాళ్ళ క్లైమాటికల్ కండిషన్స్ని బట్టి వాళ్ళు బిల్డ్ చేయడం స్టార్ట్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎక్కడైనా కూడా అంతే కదా, క్లైమేట్ని బట్టి అన్నీ మారుతూ ఉంటాయి. మన ట్రెడిషన్స్ కానీ, వస్త్రధారణ కానీ, అండ్ ఇల్లు కన్స్ట్రక్షన్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మన క్లైమేట్ మనం ఉండే వాతావరణాన్ని బట్టే కదా మారుతాయి. ఇక్కడ మీకు వినిపిస్తోంది కదా మా గైడ్ ప్లాన్ చెప్పడం. సో అంటే ఇది తింపులు, రేపు మార్నింగ్ ప్లాన్ చెప్తూ ఉన్నాడు. అంటే ఈరోజు వెళ్ళి అక్కడ స్టే చేస్తాం నైట్, అండ్ రేపు మార్నింగ్ ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది అతను జస్ట్ బ్రీఫ్గా మనకు చెప్తూ ఉన్నారు. ఎక్కడికన్నా మనం టూర్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటి గైడ్ని ఒకరిని అపాయింట్ చేసుకుంటే మాత్రం నిజంగా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, ఎక్కడికి వెళ్తాం, ఏ టైంకి వస్తాం, ఇవన్నీ కూడా మనకు ముందుగానే తెలుస్తాయి. సో హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఒక ప్లాన్ ఉంటుంది. Yes. Okay. Mana feelings. So those who are sleeping can, you guys can, what to say now? Tell them later, okay? Okay. And then we'll be now back to the point. After 45 minutes or 1 hour, we'll be moving to another site, National Memorial Chotan. సో కొన్ని ఇలాంటి గైడ్ని మనం అడిగి కూడా తెలుసుకోవచ్చు, ఏది బాగుంటుంది ఏది బాగుండదు ఇట్లాంటివి కూడా. కాకపోతే ఈ భూటాన్లో ఎక్కువగా ఏంటంటే ప్రతిదానికి ఎంట్రీ ఫీ అనేది ఒకటి ఉంటుంది. మ్యాక్సిమం ఎంట్రీ ఫీజెస్ ఎక్కువ ఉంటాయి, 1500, 300 ఇట్లా ఉంటాయి. సో మనం వద్దు అనుకుని మనం ఆగిపోవచ్చు, లేదు వెళ్ళొచ్చు అనుకునేవి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. బట్ ఒకసారి మనం గైడ్ని అడిగితే కూడా ఆయన కూడా చెప్తాడు ఎట్లా, అంటే ఇది ఏంటిది బ్రీఫ్గా డిస్క్రిప్షన్ ఇవ్వమంటే అతనే ఇచ్చేస్తాడు. సో మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు, మనం చూడాలా వద్దనేది మనం ముందే డిసైడ్ అయిపోవచ్చు. బట్ ఈ ఎంట్రీ ఫీజెస్ అన్నీ కూడా అతను చెప్పింది ఏంటంటే మీరు పే చేసే ఎంట్రీ ఫీజెస్ ఎక్కువని మీరు భావించొద్దు. ఎందుకంటే ఇక్కడ మాకు ఈ కంట్రీ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ ఫ్రీ మెడికల్ ఉంటుందంట. సో ఈ టూరిస్టుల నుంచి వచ్చే ఈ ఎంట్రీ ఫీజులు కానీ ఇట్లాంటివి ఇతరవన్నీ కూడా వాటి కోసం వాళ్ళు ఉపయోగిస్తారంట. సో బట్ మంచి కాజ్ కాబట్టి మనం వెళ్ళి చూస్తే మంచిదని నా ఒపీనియను. సో కొన్ని దగ్గర నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ వెళ్ళాను, అండ్ కొన్ని అయితే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ లేదు, అందుకని 1-2 స్కిప్ చేశాను అంతే. సో మనం ఇప్పుడు థింపు, క్యాపిటల్ సిటీ ఆఫ్ భూటాన్కి వచ్చేసాం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నా బస్లో నాకు విండో ఉంది, సో దానివల్ల మేబీ మీకు అంత క్లారిటీగా ఉండకపోవచ్చు. నేను కిందకి దిగినప్పుడు మీకు అవన్నీ వీడియోస్ కూడా చూపిస్తాను. బట్ వెరీ బ్యూటిఫుల్ సిటీ, చాలా బాగుంది, కలర్ఫుల్గా. అందులో మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, సో అంటే నైట్ లైట్లు వెలిగించే టైంకి వెళ్ళాం కాబట్టి వెరీ బ్యూటిఫుల్గా అనిపించింది. అన్ని దారిలో అంతా కూడా చిన్న 10 ఇళ్ళు, 5 ఇళ్ళు, 2 ఇళ్ళు ఇట్లా ఉన్నాయి. అండ్ యాజ్ సూన్ యాజ్ మీ ఎంటర్డ్, ఈ థింపులోకి ఎంటర్ అయ్యేటప్పటికే పెద్ద సిటీ లాగా అనిపించింది. భూటాన్లో ఇదొకటి, పారో ఒకటి పెద్ద సిటీస్ అన్నమాట. భూటాన్ పెట్రోల్ మన దగ్గర నుంచే ఇంపోర్ట్ చేసుకుంటుంది. భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి సప్లై చేస్తారు. బట్ మన కంట్రీ కంటే కూడా వాళ్ళ కంట్రీలోనే తక్కువ. ఇది ఎందుకు ఏంటి అనేది చాలా డీప్ సబ్జెక్టు, సో నేను టచ్ చేయదలుచుకోలేదు. అంటే నాకున్న తక్కువ పాటి నాలెడ్జ్ తోటి నేను మిమ్మల్ని మిస్గైడ్ చేసి ఇదంతా వద్దు అనేసి నేను జస్ట్ బ్రీఫ్గా చెప్పాను. We have to see that, no? You guys want to see? Okay, then there you guys have to pay 300 per head. Okay, how much time does it take? Now, in that you'll be walking mostly. Okay. Upon you guys. Then leave it. Go, madam. We'll see, but I want to see that animal because ఇప్పుడు అతనితోటి నేను చూడాలి అంటున్నది వచ్చి భూటాన్ నేషనల్ యానిమల్ని, దీని పేరు టకెన్.
ఇది చూసేదానికి గోట్లాగా ఉంటుంది, అంటే తల గోట్లాగా ఉంటుంది, బాడీ అంతా కౌలాగా ఉంటుంది. ఇది నేను చాలా ఇదిగా చూడాలి అనుకుంటున్నాను. అంటే ఇలాంటివన్నీ కూడా కొద్దిగా రేర్ యానిమల్స్ కదా, అండ్ భూటాన్ నేషనల్ యానిమల్ కాబట్టి ఖచ్చితంగా చూడాలి. ఇంత దూరం వచ్చాక చూడకుండా పోతే ఏం బాగుంటుంది, వచ్చేసాక మళ్ళీ మనమే రిపెంట్ అవుతాం, అబ్బా ఏంటిది చూడలేదా అది చూడలేదా అని. సో అలా 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 ప్రయాణం చేసి ఫైనల్గా హోటల్ దగ్గరికి దిగేసాం. హోటల్ కూడా ఎత్తు ప్రదేశంలో ఉంది, బాగుంది. జయనత్ ఈసారి తీసుకున్న ప్రతి హోటల్ బాగుంది, ఏం కంప్లైంట్స్ లేవు. కాకపోతే ఒక్క దగ్గర ఎక్కడో వాటర్ రాలేదు, అది అతని ప్రాబ్లం కాదు. సో అది హోటల్ ప్రాబ్లం అనమాట. అదేదో వాటర్ ప్రాబ్లం అయ్యి వాళ్ళకి రాలేదు, కొంచెం టైం అంతే, తర్వాత అంతా బాగుంది. సో ఈ చుట్టుపక్కల పరిసరాలంతా కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీకు ఒకటి దునిలాగా కనిపిస్తుంది కదా, అది దేవుడి కోసం వాళ్ళు దునేస్తారంటే, ఇప్పుడు మనం సాయిబాబా టెంపుల్స్లో ఎట్లయితే చూస్తామో అట్లా ఇళ్ళ దగ్గర ఉంటుంది. సో అది వెలిగించుకుంటారు వాళ్ళు, అది చాలా ఆస్పీషియస్ అనమాట వాళ్ళకి. సో ఇప్పుడు మనం హోటల్లోకి వచ్చేసాం. బయటంతా చలిగా ఉంది. సో లోపలికి వచ్చాక ఆ అమ్మాయి సినమన్ టీ ఇచ్చింది, చాలా బాగుంది, హ్యాపీగా తాగేసాం. ఆ వీడియో కూడా మీరు చూడండి. ఒక్క హోటల్లోకి ఎంటర్ అయ్యామంటే లగేజ్లు అక్కడ పెట్టారనుకోండి, వెంటనే ఇంకా అందరూ కీస్ కోసం అనమాట, ఎప్పుడెప్పుడు రూమ్లోకి వెళ్ళిపోదామా అన్నట్టు ఉంటారు. టకటక మీరు మది ఇదో కీస్ తీసుకున్నారా, అది తీసుకున్నారా, లోపలికి వెళ్ళిపోతున్నాం తీసుకోండి ఇట్లా. సో సినమన్ టీ వచ్చేసాయి. వాట్ ఇస్ దిస్? ఇక్కడ లగేజ్లకి చిన్న స్టిక్కర్స్ వేస్తారు. అదేంటంటే ఆ లగేజు ఆ రూమ్లోకి వెళ్ళాలి అని ఒక చిన్నది 401, 402, 301, 302 ఇట్లా చిన్న స్టిక్కర్స్ వేసేస్తే అక్కడి నుంచి వాళ్ళ స్టాఫే తీసుకెళ్ళి ఆ రూమ్స్ దగ్గర పెట్టేస్తారు. సో మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. అందరు వెయిటింగ్ రూమ్స్ కోసం. సినిమా టీ బాగుంది. నా డ్రెస్ మీద చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అది నేనే పెయింట్ చేసుకున్నాను, ఫ్యాబ్రిక్ పెయింట్, భలే నచ్చింది. భూటాన్లో మీరు ఇలాంటి స్టాచ్యూస్ కానీ పెయింటింగ్స్ కానీ ఎక్కువగా చూస్తారు. ఇది 4 యానిమల్స్ కలిపి ఉండేది. సో దానికి ఒక స్టోరీ ఉంది, అది వీలున్నప్పుడు మీకు నేను ఉంటాను, అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి ఏంటి అనేది స్టోరీ. సో ఇక్కడైతే ఇవి చాలా బ్యూటిఫుల్గా నీట్గా అరేంజ్ చేస్తున్నారు, అందుకే ఆ వీడియో తీశాను. ఎలిఫెంట్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఏదైనా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఆ ప్లేస్ అందం వస్తుంది కదా. సో రూమ్లోకి వచ్చేసాక కొంతసేపు అయిన తర్వాత కాఫీ పెట్టుకున్నాం, జమ్ అని తాగేసాం వేడివేడిగా. అక్కడ ఎప్పుడు కూడా మనకు వేడివేడిగా తాగాలి అని అనిపిస్తూనే ఉంటుంది. సో వాళ్ళు అవన్నీ పెట్టేసి ఉంటారు అక్కడ మనకి, కాఫీ పౌడర్లు కానీ మిల్క్ పౌడర్లు కానీ ఇలాంటివన్నీ, షుగర్ ఇదంతా పెట్టేసి ఉంటారు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాగొచ్చు అనమాట. సో నేను ఆల్మోస్ట్ ఏ రూమ్లోకి వెళ్ళినా ఫస్ట్ చేసే పనే అది, టక్ 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 కాఫీ ప్యాకెట్స్ ఓపెన్ చేసుకొని అలా తాగేస్తూ ఉండేదాన్ని. సో టీ కూడా ఇస్తారు, టీ పౌడర్ కూడా ఉంటుంది అక్కడ. సో మనం జస్ట్ హాట్ కెటిల్ పెట్టుంటారు, ఎలక్ట్రిక్ కెటిల్, దాంతో మనం నీళ్ళు వేడి చేసుకొని దాంట్లో పోసేసుకొని కలిపేసుకొని గుట్ట తాగేయడం. అందరం బ్లాక్ స్క్వాడ్స్ లాగా డ్రెస్సులు వేసుకున్నాం కాబట్టి తమాషాగాని ఒక ఫోటో తీసేసుకున్నాం. ఆ తర్వాత డిన్నర్కి వెళ్ళాం. డిన్నర్లో చికెన్ కర్రీ ఇలాంటివన్నీ కూడా పెట్టారు. సో హ్యాపీగా దాని మీద దాడి చేసేసాం. చికెన్ కర్రీ, దాల్, చెప్పాను కదా మీకు ఎక్కడికి వెళ్ళినా దాల్ ఉంటుందని. వాట్ ఈస్ దిస్ ఇస్ బీన్స్ అనుకుంటా, ఎస్ బీన్స్. హాట్గా డిన్నర్ చేసేసి ఆ తర్వాత వెళ్ళి పడుకున్నాం. అండ్ పక్క రోజు మార్నింగ్ రెడీ అయ్యి థింపులో సైట్ సీయింగ్స్కి వచ్చాం. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేసుకోండి.
అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంతవరకు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీలాంటి వాళ్ళు వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తేనే కదా ఇంకా ఇంకా తీయాలి అనిపిస్తుంది. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్.